మనం ఇవాళ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక మంచి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1A పేపర్లో వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఇయర్. ఇక్కడ ప్రూవ్ దాట్ 4 ప్లస్ 3 రూట్ మైనస్ 20 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ప్లస్ 4 మైనస్ 3 రూట్ ఓవర్ మైనస్ 20 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది మన కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ ప్రాబ్లం ఒకటి ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం దీన్ని ప్రూవ్ దట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రూట్ ఓవర్ మైనస్ 20 ఉంది. దీన్ని రూట్ ఓవర్ మైనస్ 1 టైమ్స్ రూట్ 20 కింద కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ రూట్ ఓవర్ మైనస్ 1 అంటే మనకు తెలుసు ఐ అని. ఐ టైమ్స్ దీన్ని రూట్ ఓవర్ 5 టైమ్స్ 4 కింద రాయొచ్చు మళ్ళీ అగైన్. సో ఇక్కడ ఐ యాజ్ ఇట్ ఈస్ ఉంచేసేసి ఈ రూట్ 4 వాల్యూ 2 కనుక 2 రూట్ 5 అని కూడా రాసుకోవచ్చు. దీన్నే షార్ట్ కట్లో 2 రూట్ 5 టైమ్స్ ఐ అని కూడా రాసుకోవచ్చు. అంటే నేను రూట్ ఓవర్ మైనస్ 20ని 2 రూట్ 5 టైమ్స్ ఐ కింద రాయగలుగుతాను. అంటే ఇచ్చిన ఈ ఎల్హెచ్ఎస్లో నేను రూట్ ఓవర్ మైనస్ 20ని రీప్లేస్ చేసుకుని 2 టైమ్స్ రూట్ 5 టైమ్స్ ఐ కింద రాస్తా. సో ఇక్కడ నేను ఎల్హెచ్ఎస్ తీసుకుని దీన్ని సింపుల్గా 4 ప్లస్ 3 టైమ్స్ ఈ రూట్ ఓవర్ మైనస్ 20ని నేను ఎలా సింప్లిఫై చేశానో అది పట్టుకొచ్చి ఇక్కడ రాసుకోవాలి. 2 టైమ్స్ రూట్ 5 టైమ్స్ ఐ కింద మార్చుకుని హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ 4 మైనస్ 3 టైమ్స్ 2 రూట్ 5 టైమ్స్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 రాసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. ఇక్కడ నేను ఒక లాజిక్ యూజ్ చేసి దీన్ని లోన్ ఉన్న దాన్ని సమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఇక్కడ నేను రాస్తాను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కింద కానీ కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ మనకు అర్థం కావడానికి 4 యాజ్ ఇట్ ఈజ్ వదిలేసేసి 2 టైమ్స్ 3 టైమ్స్ 3 2 జార్ అన్నా 2 3 జార్ అన్నా ఒకటే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 టైమ్స్ 3 టైమ్స్ రూట్ 5 ఇంటూ ఐ కింద రాసుకుంటాను. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. దీన్ని కూడా మళ్ళీ నేను 4 మైనస్ 2 టైమ్స్ 3 టైమ్స్ రూట్ 5 ఐ రాస్తా. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాస్తా. ఇప్పుడు నాకు తెలుసు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని తెలుసు మనకి. సో దీన్ని కరెక్ట్గా నేను ఇందులో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ పట్టుకొచ్చి ఇక్కడ 2abని ఇదే ఉంచుతాను. ఎలా రాస్తున్నానో ఒక్కసారి చూద్దాం. 2 ఇంటూ ఏ ఇంటూ బి, ఇక్కడ నేను ఒక్కసారి వైట్ కలర్ రాస్తా. 2 టైమ్స్ ఏ టైమ్స్ బి, ఇది కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటే అప్పుడు నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేయగలుగుతాను. జస్ట్ నేను లాజిక్ యూజ్ చేసి రాస్తున్నాను. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ నా బి వాల్యూ రూట్ ఓవర్ 5 టైమ్స్ ఐ హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ నేను 4ని నేను రీప్లేస్ చేసేసాను. ఈ 4ని రీప్లేస్ చేసి ఈ 2 రాశాను, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ 3 టైమ్స్ రూట్ 5 ఐ రాశాను. హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 రాశాను. మరి ఇక్కడ 4 ఉంది కదా, మీరు ఇది ఎలా రాశారని అనుకోవచ్చు. వెరీ సింపుల్. ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, రూట్ 5 ఐ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ రాసుకుని ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ రాసుకుని రూట్ 5 ఇంటూ రూట్ 5 ఇంటూ ఇక్కడ
ఐ స్క్వేర్, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 9 ప్లస్ √5 ఇంటూ √5 అంటేనేమో 5 టైమ్స్ ఐ స్క్వేర్ అంటే -1. ఐ స్క్వేర్ అంటే -1. సో ఇక్కడ ఐ స్క్వేర్ వాల్యూ -1 రాశాను. √5 హోల్ స్క్వేర్ అంటే 5 ఐ స్క్వేర్ అంటే -1. సో 9 - 5 అవుతుంది చూసుకోండి. 5 1 జా 5, దట్ ఈస్ ఈక్వల్స్ టు 4. నేను 4నే జస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కింద రాశా. రాయటం వల్ల ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రావటం వల్ల దీన్ని నేను జాగ్రత్తగా ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని మళ్ళీ నేను ఇలా తీసుకొచ్చి పెట్టేస్తా. అంటే ఏమవుతుంది, ఇక్కడ సింపుల్గా దీన్ని చేస్తే 3 ప్లస్ √5i హోల్ స్క్వేర్ ఓల్ టు ద పవర్ ఆఫ్ మళ్ళీ ఏముందో చూసుకోవాలి. ఇదంతా చిన్న దగ్గర రాసింది ఓల్ పవర్ 1/2 ఉంది, ఇలా రాసుకోవాలి. నౌ కమింగ్ టు దిస్ వన్, ఇంక సెకండ్ దానికి వచ్చినట్టు మళ్ళీ దీన్ని కూడా సేమ్ అంతే. 3 స్క్వేర్ ప్లస్ √5i హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ 3 టైమ్స్ √5i హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో దిస్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab లా ఉంది కనుక దీన్ని 3 మైనస్ √5i హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ మళ్ళీ 1/2 రాసేసా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2ab కనుక 3 మైనస్ √5 టైమ్స్ ఐ రాసుకుని హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, ఇది సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. సో ఓకే, ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ స్క్వేర్ అంటే 1/2 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 2 ఇక్కడ 1/2 క్యాన్సిల్ అయిపోతాయి. నాకు ఇప్పుడు ఏమొస్తుందంటే 3 ప్లస్ √5i ప్లస్ 3 మైనస్ √5i అవుతుంది. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కనుక రెండు కట్ అయిపోయి నాకు 3 + 3 6 వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. దీన్ని సింప్లిఫై చేస్తే 6 వస్తుంది.